కనిపించిన తల్లినే కడతేర్చింది ఒక కసాయి కూతురు. పుస్తకాలు పట్టుకోవాల్సిన వయసులో ప్రేమ పాఠాలు వల్లెవేసింది. తప్పని చెప్పిన పాపానికి కన్న తల్లిని విచక్షణ రహితంగా కొట్టి చంపింది. ఈ ఘటన హైదరాబాద్లోని జీడిమెట్లలో వెలుగు చూసింది. తెలంగాణ ఉద్యమకారిణి వీర వనిత అయిన చాకలి ఐలమ్మ మునిమనవరాలు అంజలికి 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె తేజశ్రీ 10వ తరగతి చదువుతోంది. తేజశ్రీకి 8 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో శివ అనే డీజే ఆపరేటర్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ విషయం తెలుసుకున్న అంజలి 10వ తరగతికే ప్రేమేంటని కూతురు తేజశ్రీని మందలించింది. దీంతో వారం రోజుల క్రితం తేజశ్రీ ఇల్లు వదిలి శివతో వెళ్ళిపోయింది. అయితే తన తల్లి ఉంటే ఎప్పటికైనా తన ప్రేమకు పెళ్లికి తిరుగుళ్లకు అడ్డు వస్తుందని భావించిన తేజశ్రీ ఎలాగైనా తల్లిని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది. ప్లాన్ ప్రకారమే 3 రోజుల క్రితం తిరిగి ఇంటికి వచ్చింది. అలాగే సోమవారం సాయంత్రం శివ అతని తమ్ముడు యశ్వంత్తో కలిసి నల్గొండ నుంచి హైదరాబాద్కు వచ్చారు. అప్పటి నుంచి అంజలి ఇంటి దగ్గర రిక్కి నిర్వహించారు. ఈ విషయాలేమీ తెలియని అంజలి నిన్న ఉదయం యథావిధిగా పూజ చేసుకునేందుకు పూజా మందిరంలోకి వెళ్ళింది. తన తల్లి పూజ చేసుకుంటోందని, ఒక్కసారి పూజలో కూర్చుంటే 10 నుంచి 15 నిమిషాల వరకు లేవదని తెలిసిన తేజశ్రీ ఆమెను చంపేందుకు అంతకంటే మంచి సమయం దొరకదని ఫిక్స్ అయింది. వెంటనే శివకు ఫోన్ చేసింది. తన తల్లి పూజలో ఉందని, చంపడానికి అది అదునైన సమయమని తెలిపింది. వెంటనే శివ తన తమ్ముడు యశ్వంత్తో కలిసి అంజలి ఇంటికి వచ్చారు. పూజ చేసుకుంటున్న అంజలిని వెనక వైపు నుంచి చున్నీతో గొంతు బిగించారు. తలపై రాడ్లతో విచక్షణారహితంగా కొట్టారు. ఆమె చనిపోయిందని భావించి అక్కడి నుంచి శివ, యశ్వంత్ వెళ్ళిపోయారు. ప్లాన్లో భాగంగా ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించాలి అనుకున్న తేజశ్రీ వెంటనే తన పిన్ని అంటే అంజలి చెల్లెలికి ఫోన్ చేసింది. అమ్మ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపింది. అనుమానం వచ్చిన ఆ పిన్ని పోలీసులకు విషయం చెప్పింది. అయితే మరోవైపు చూస్తే ఇక్కడ అంజలి చనిపోలేదు. రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఇది గమనించిన తేజశ్రీ మళ్ళీ శివకు ఫోన్ చేసింది. వెంటనే శివ, యశ్వంత్ అంజలి ఇంటికి వచ్చారు. రెండవసారి మళ్ళీ అదే రాడ్ల అంజలి తలపై బలంగా కొట్టారు. ఈసారి చనిపోయిందా లేదా అని కన్ఫామ్ చేసుకున్నారు. చనిపోయింది అని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి ఉడాయించేందుకు ముగ్గురు ప్రయత్నించగా అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇంత జరిగితే తన కొడుకులు చేసింది కరెక్టే అంటోంది హంతకుడు శివ తల్లి. అంజలిని చంపడంలో తప్పే లేదంటోంది. తన కుటుంబంపై అంజలి కేసు పెట్టిందని, అందుకే ఆమంటే తమకు నచ్చదని చెబుతోంది. కొడుకులు ఈరోజు కాకపోతే రేపైనా బయటకు వస్తారని, అంతకుమించి ఏం జరుగుతుంది, నేను బయటకు తెచ్చుకుంటాను అనే ధీమా వ్యక్తం చేస్తోంది. కొడుకులు హత్య చేశారన్న బాధ లేదు. ఓ నిండు ప్రాణం పోయిందన్న పశ్చాత్తాపం లేదు. రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు ఏంటి అన్న భయం లేదు. చట్టం పట్ల మర్యాద లేదు. కన్న బిడ్డలకు మంచి నడవడిక నేర్పాల్సిన తల్లే హత్యలు చేసిన కొడుకుల్ని సమర్థించడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది.